హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ISMART THOTA సిస్టర్స్ ఛానల్. సాటర్డే వీకెండ్ కదండి. వీకెండ్ స్పెషల్గా నేను ఒక సింపుల్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ రెసిపీ చూసే ముందు కొత్తగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చూసే రెసిపీ బనానా స్మూదీ అండి. యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. బనానా స్మూదీ రెసిపీ కోసం కావాల్సినవి బనానాస్ అండి. పిల్లలు కొంచెం బనానా నల్లగా అయితే తినరు కదా, చాలామంది పిల్లలు బనానా నల్లగా అయితే తినరండి. అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ స్మూదీ చేసి ఇచ్చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది, తినేస్తారు. ఇలా బనానాస్ తీసుకొని వాటిని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పీనట్ బటర్ తెలుసు కదా, పీనట్ బటర్ చాలా హెల్దీ అండి పిల్లలకి. ఈ పీనట్ బటర్ని నేను యూజ్ చేస్తున్నాను. ఈ పీనట్ బటర్ వేసి ఇప్పుడు బనానా స్మూదీ అన్నది ప్రిపేర్ చేసుకుందాం. పీనట్ బటర్ని నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నానండి. 2 స్పూన్స్ ఆఫ్ పీనట్ బటర్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను. నెక్స్ట్ ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేద్దాము. ఇది కొంచెం ఏంటంటే థిక్గా ఉంటుంది కదా, తొందరగా జారదన్నమాట. కానీ చాలా హెల్దీ అండి పీనట్ బటరు. మీరు కూడా మీకు దగ్గరగా ఉన్నటువంటి షాప్స్లో అవైలబిలిటీ ఉంటే తెచ్చుకోండి. అండ్ 1 గ్లాస్ ఆఫ్ బాయిల్డ్ మిల్క్, అంటే కాచి చల్లార్చిన చిక్కటి పాలు నేను మీగడతోనే వేసేస్తున్నాను, క్రీమీగా ఉంటుందనేసి. 1 గ్లాస్ మిల్క్ పోసి దీన్ని ఏంటంటే బ్లెండ్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. చాలా స్మూతీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మిల్క్ పోసిన తర్వాత దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లోన. బ్లెండ్ చేసుకున్న తర్వాత మన బనానా స్మూదీ ఈ విధంగా ఉంటుందండి. దీన్ని ఒక మంచి గ్లాస్లో సర్వ్ చేసుకుందాము. గ్లాస్లో సర్వ్ చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం అట్రాక్టివ్గా ఉంటే పిల్లలు త్వరగా ఇష్టపడి తినేస్తారు కదా, నేను కొంచెం డార్క్ చాక్లెట్ ఉంటే దాన్ని చాప్ చేసి దానిపైన వేసాను. మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి. హెల్తీ స్మూదీ ఇది. హెల్త్. బనానా తింటే చాలా బలం కూడా వస్తుంది కదా. అండ్ పీనట్ బటర్ కూడా ఉంది కాబట్టి చాలా మంచిది పిల్లలకి, బోన్స్కి కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా దగ్గర నుంచి వచ్చినటువంటి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు తప్పకుండా చూడవచ్చు మీరు. ఓకేనా అండి. నెక్స్ట్ వేరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.